సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. ఇంటి సింహద్వారము, కొన్ని ప్రదేశాల్లో గుమ్మం అంటాం, ఇంటి సింహద్వారం అంటాం, లేదా మనకు ఇంటికి యొక్క మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో, ఇంట్లో ఎంట్రన్స్ డోర్ అంటాం కదా, ఈ యొక్క మెయిన్ డోర్ సింహద్వారము. ఇది దాని యొక్క స్థితిని బట్టి ఆ ఇంట్లో యొక్క పరిస్థితిని ఈజీగా చెప్పేయవచ్చు. ఆ యొక్క సింహద్వారము ఇంటిని పూర్తిగా ఒక రక్షణ కవచం. ఆ సింహద్వారము, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సింహద్వారం ఈ రోజులు ఎలా ఉందంటే, అడుగు భాగము ఆ ఇంటి బయట ఇంటి లోపలికి మధ్యలో ఉండేటువంటి ఆ చెక్క ఏదైతే ఉంటుందో, అడుగు చెక్క అంటాం కదా, ఆ అడుగు భాగం, గుమ్మానికి అడుగు భాగము ఒక్క అంగుళం కంటే ఇంకా తక్కువ అయిపోతా ఉంది. ఎందుకంటే లోపల టైల్స్ వేయడము, మార్బుల్స్ వేయడం వల్ల కనీసం 3 అంగుళాల కంటే ఎక్కువ ఉండాలి, ఎత్తు ఉండాలి. బయటికి లోపలికి తేడా 3 అంగుళాల కంటే ఎక్కువ ఉండాలి. కానీ అరంగుళము, 1 అంగుళము తేడా వచ్చేస్తుంది. కొన్ని దగ్గరలో అయితే 2 సమానంగా కూడా ఉంటున్నాయి. కాబట్టి అది తప్పు. అలా ఉంటే ఏమవుతుంది అంటే, ఇంట్లో అహం అనేది పెరుగుతుంది. మీరు అలాంటి ఇంట్లో గమనించండి, అరడుగు కంటే అంటే అరంగుళం కంటే లేదా 1 అంగుళం ఉండేటువంటి కింద అడుగు చెక్క గ్యాప్ ఉండేటట్టుగా ఉండేటువంటి ఇళ్ళను మీరు గమనించినట్లయితే, ఆ ఇంట్లో అహంతో ఉంటారనమాట. నువ్వెంతంటే నువ్వెంత, ఒకరికొకరికి మధ్యన. వాళ్ళు బయట వాళ్ళతోనూ అలానే ఉంటారు, ఇంట్లో వాళ్ళతో కూడా ఏంటంటే ఎవరిని ఎవరు పట్టించుకోరన్నమాట. నువ్వు చెప్పేది ఏంది, నేను వినేది ఏంది అనే పరిస్థితుల్లో ఉంటుంది అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క మెంటాలిటీ. ఇంట్లో అడుగు భాగం కానీ చెక్క ఏదైనా కారణాలతో డ్యామేజ్ అయి ఉంటే ఆ ఇంటి యజమానికి నిలకడ ఉండదు, మనసు నిలకడ ఉండదు, లేదా ఉద్యోగంలో నిలకడ ఉండదు. ఏదో ఒక రకంగా సమస్య అనేది ఇంటి యజమానికి ఉంటుంది. అదే ఆ యొక్క గుమ్మం యొక్క పై చెక్క కానీ డ్యామేజ్ కానీ అయి ఉంటే, ఇంటి పై చెక్క, ఇంటి వారసులకి సమస్య వస్తుంది. ఏదో ఒక సమస్యతో ఉంటారు ఆ ఇంటి వారసులు. సింహద్వారం యొక్క డోర్ కానీ డ్యామేజ్ అయి ఉంటే, లేదా ఆ డోర్ యొక్క క్రాక్స్ వచ్చినా కానీ, ఆ డోర్లో గ్యాప్ వచ్చినా కానీ, ఇలాంటి పరిస్థితి ఉంటే ఆ ఇంట్లో స్త్రీలతో సమస్య ఉంటుంది. లేదా వీళ్ళ ఇంటి విషయాలు బయట వారు చర్చించుకునే విధంగా ఉంటుంది. లేదా ఇంట్లో సమస్యలు 3వ వ్యక్తి వల్ల కారణమవుతుంది. అంటే మీ ఇంటి సమస్యలకి 3వ వ్యక్తి కారణమవుతాడు. లేదా మీ ఇంటి సమస్యల్ని 3వ వ్యక్తి దగ్గర వెళ్ళి చర్చించుకోవాల్సినటువంటి, అంటే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కోర్టు, లాయర్స్, ఇలా ఏదైనా కావచ్చు, లేదా డాక్టర్స్. మీ ఇంటి సమస్యని 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటి డోర్లో కానీ క్రాక్స్ కానీ ఉన్నట్లయితే, ఇంటి ద్వారానికి వేలాడే వస్తువులు ఈ మధ్యకాలంలో ఏం చేస్తుంటారంటే, ఈ బెల్స్, చిన్న చిన్న మన గంటలు అంటాం కదా, గంటలు, అలాంటి బొమ్మలు లాంటివి కడుతూ ఉంటారు. ఇలాంటివి కట్టి ఇంటి డోర్ కానీ వేలాడేటట్టు ఉన్నా, లేదా కొంతమంది లాక్ ఆ డోర్కే పెట్టేస్తుంటారు. ఆ లాక్ ఊగుతూ ఉంటుంది, తగులుతూ ఊగుతూ ఉంటుంది. అలాంటి ఉన్నా కానీ సరే ఆ ఇంట్లో ఎవరికో ఒకరికి నర్వస్ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంది. ఇంట్లో సింహద్వారం కానీ కావచ్చు, లేదా ఏ ద్వారమైనా కానీ సరే కిర్రని ఒక సౌండ్ వస్తుంటుంది. తలుపు తీసినప్పుడు వేసినప్పుడు ఆ కీళ్ళకి గ్రీస్ అయిపోయో, లేదా ఇంకేదైనా కారణాలు చిలుము పట్టడం వల్ల కిర్రని ఒక సౌండ్ వస్తుంటుంది కదా. అలా సౌండ్ వస్తుంది కేర్లెస్ గా మనం వదిలేస్తే ఆ ఇంట్లో ఎవరికో ఒకరికి తలనొప్పి వచ్చే సమస్య ఉంటుంది. తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. మైగ్రేన్ కావచ్చు, ఇంక ఏదో ఒక రకంగా తలకు సంబంధమైనటువంటి ఎంటుకలు ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. తల భాగంలో అయ్యేటువంటి సమస్య రావడం కానీ, లేదంటే కీళ్లకు సంబంధించినటువంటి సమస్య, మోకాలు నొప్పులు, లేదంటే కీళ్లవాతం అంటాం, ఆథ్రోపరాటిస్ ఏదో అంటారు అన్నమాట. కీళ్లవాతం, కీళ్ళకి నొప్పి వస్తుంటుంది. అటువంటి సమస్య వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కొంతమంది ఇంట్లో తలుపుని లాగి దబామని వేస్తూ ఉంటారు. అది కొంత కోపంతో వేస్తుంటారు, కొన్నిసారి క్యాజువల్గా వేస్తుంటారు. ఇలా లాగి డోర్ని గట్టిగా వేస్తారు అనమాట. వేసేటప్పుడు దబామని సౌండ్తో వేస్తారు అనమాట. అలా వేస్తుంటే అది ఏ తలుపైనా కావచ్చు. అలా వేసినప్పుడు ఎటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి అంటే, కరెక్ట్గా సంవత్సరము లేదంటే 2 సంవత్సరాల లోపల ఆ వ్యక్తి ఆ ఇంట్లో నుంచి దూరం అవుతాడు. అంటే ఏదో కారణాలతో దూరంగా వెళ్ళి అక్కడ చదువుకోవడము, ఉద్యోగం చేయడము, ఆ ఇంట్లో నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అంతే. లేదా ఆ ఇంట్లో ఎవరికో ఒకరికి హృదయ సంబంధమైనటువంటి సమస్య, హార్ట్ బ్లాక్ అవడము, హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అవడము,
ఇలా ఏదైనా హృదయ సంబంధమైనటువంటి సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలు డోర్ పట్టుకొని ఆడుతూ ఉంటారు, ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు ఆ డోర్ ఏంటంటే గాలికి కూడా కొంచెం ముందుకి వెనక్కి ఊగుతుంటే మనం పట్టించుకోమన్నమాట. లేదా పిల్లలు వచ్చి ఆ డోర్ పట్టుకొని ఊగుతుంటారు, వాళ్ళకి అది సరదా. అలా ఊగుతూ ఉంటే వచ్చే సమస్య ఏంటంటే ఇంటి యజమాని యొక్క ముఖముకి సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ముఖవాతం కావచ్చు, లేదా ముఖానికి దెబ్బలు తగలడం కావచ్చు. ఇలా ఏదైనా సరే ఇంటి ముఖానికి సంబంధించినటువంటి సమస్య రావడానికి అవకాశం ఉంది. లేదంటే ఇంట్లో విలువైన వస్తువులు పోవడానికి కూడా అవకాశం ఉంది. చెడిపోవడం కావచ్చు, లేదా దొంగలించడం కావచ్చు, రెండిట్లో ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక టీవీ పోయింది, లేదా ఫ్రిడ్జ్ పోయింది, విలువైన వస్తువే కదా, టప్పని చెడిపోయింది అంటే అలా కూడా అవకాశం ఉంది. వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.